దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? గుండె పగిలేలా రోదన చేయుము, మోకాళ్ళరిగేలా ప్రార్థన చేయుము. ప్రభునందు ప్రియమైన వర్లారా, మానవుని యొక్క జీవితంలో అతి ప్రమాదకరమైనటువంటి స్వభావాలలో బైబిల్ గ్రంథం చెప్పేటువంటి కొన్ని మాటలను గురించి మనం ఈరోజు చూసుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 21వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము. ప్రభునందు ప్రియమైన వర్లరా, సాధారణంగా చాలామంది వ్యాపారస్తులకు కానీ, అలాగే చాలామంది వారి చేతి కింద పనివారు ఉండటం, రైతులు ఉండటం, ఉద్యోగస్తులు ఉండటం, ఇలా మనం చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక యజమానుని దగ్గర నలుగురు పని చేస్తూ ఉన్నారంటే, ఆ పని చేసేటువంటి నలుగురు పనివారు ఏం చేస్తారంటే, మెప్పు కోసమో ఘనత కోసమో దేనికోసమో మొత్తానికి ఏదైతేనే ఆ నలుగురు పనివారిలో ఒకరి పైన ఒకరు ఆ చెప్పుడు మాటలు యజమానుడికి చెప్పటం అనేటువంటివి మనం చూస్తూ ఉంటాం. దానిని మరొక భాషలో మనం కొండాలు అంటాం, చాడీలు అంటాం, రకరకాలుగా మనం పిలుస్తూ ఉంటాం. అయితే చెప్పేవాడి యొక్క విధానాన్ని పక్కన పెడితే బైబిల్ గ్రంథం ఏమని చెబుతోందంటే, నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినపడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము అని అంటూ ఉన్నాడు. ఒక పనివాడు ఒక యజమానుడిని శపించడానికి, ఉదాహరణకి యజమానుడు ఎదురుగా శపిస్తాడా? లేదండి. తనతో పాటు పని చేసే వారి దగ్గర ఏదన్నా సందర్భాలు అనొచ్చు, అనకపోవచ్చు. అన్నది లేనిది గ్యారెంటీ లేదు. అనే పనివారు ఉండొచ్చు, అనని పనివారు కూడా ఉండొచ్చు. అయితే ఈ సందర్భాలలో తన తోటి పనివారు ఏం చేస్తారంటే, యజమానుడి దగ్గరికి వెళ్ళి, యజమానుడా, నిన్ను గూర్చి పలానా వ్యక్తి ఇదిగో ఇలా మాట్లాడాడు, నిన్ను తిట్టాడు, నిన్ను ఇలా దూషించాడు అని చెప్పి మరొక పనివాడు వెళ్ళి యజమానుడికి చెప్పినప్పుడు అంట, యజమానుడు ఆ మాటల్ని వినకూడదంట. కారణం ఏంటంటే, వాక్యలేఖనంలోని మనం పరిశీలన చేస్తే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనంలోని ఒక చక్కని మాట రాయబడి ఉంది. అసలు అలా వినటం వల్ల ఏమవుతుంది అనేటువంటిది అక్కడ చాలా స్పష్టంగా చక్కని మాట రాయబడి ఉంది. అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు. ఇలా ఆలకించడం వల్ల ఏమవుతుందంటే, ఆ పనివాడు ఈ యజమానుడిని శపించిన మాట ఎంత వాస్తవమో తెలియదు, కానీ ఇలా పలానా వ్యక్తి నిన్ను తిట్టాడు అని చెప్పి వేరే పనివాడు వచ్చి కంప్లైంట్ ఇవ్వటం వల్ల ఆ మాటలు ఆలకించినటువంటి యజమానుడికి ఆ వ్యక్తి పైన ఎలాంటి దృష్టి ఏర్పడిద్దంటే, ఈడు మంచోడు కాదు, ఈడు దుష్టుడు, ఈడు నన్ను తిట్టాడు, ఈడు నా చెడు కోరుకునేటువంటి వాడు, ఈడు నా క్షేమాన్ని కోరుకునేటువంటి వాడు కాదు అనేటువంటి భావన ఆ యజమానుల్లో ఏర్పడిపోద్దంట. వాస్తవానికి ఆ పనివాడు ఈ యజమానుడిని తిట్టడం అనేటువంటిది డైరెక్ట్గా విన్నాడా? డైరెక్ట్గా వినకుండా మరి ఆ పనివాడు దుష్టుడని, దుర్మార్గుడని ఎలా నిర్ధారిస్తూ ఉన్నాడు యజమానుడు అంటే, చెప్పుడు మాట వినటం వల్ల.
ఈ చెప్పుడు మాటలు అనేటువంటివి ఎంత ప్రమాదకరమైనవి అనేటువంటిది మనం పరిశీలన చేస్తే మానవుని యొక్క జీవితాన్ని పతనం చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి స్వభావం ఇది. చెప్పుడు మాటలు చెప్పటము కాదు కానీ చెప్పుడు మాటలు వినటం అనేటువంటిది భయంకరమైన స్వభావ లక్షణం అండి. కారణం ఏంటంటే ఒక కుటుంబ జీవితంలో అనుమానాలు ఏర్పడటానికి గల కారణం చెప్పుడు మాటలు. చెప్పేవారు 100 మంది ఉంటారు. నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులపైన నీకు నమ్మకం లేకపోతే ఆ చెప్పుడు మాటలను బట్టి అక్కడ ఏం ఏర్పడుతూ ఉంది? అనుమానం ఏర్పడుతూ ఉంది. అలాగే ఒక వ్యాపారస్తుడి దగ్గర కూడా, ఒక రాజు దగ్గర కూడా ఇలాగా చాలామంది పనివారు ఉంటారు. ఆ చాలామంది పనివారిలో ఒక పనివాడి పైన మరొక పనివాడికి ద్వేషం అనేటువంటిది ఉంటుంది, కోపం అనేటువంటిది ఉంటుంది. కానీ యజమానుడు తాను చూసిన దానిని నమ్మి పనివారి పట్ల ప్రవర్తిస్తే అక్కడ భేదాభిప్రాయాలు అనేటువంటివి ఏర్పడవు. కానీ ఇక్కడ వాక్యం అంటూ ఉంది, అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా కనబడతారంట. చెప్పుడు మాటలు అనేటువంటివి 100% వాస్తవం అని చెప్పి మనం నిర్ధారించడానికి అది వీలు లేదు. చెప్పుడు మాటలన్నీ నిజాలు కావు, చెప్పుడు మాటలు అబద్ధాలు కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని సౌలు జీవితంలో కూడా జరిగింది అదే. సౌలు జీవితంలో ఒకానొక సమయంలో జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఎదోమీయుడగు డోయగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యెష్యా కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమేలకు దగ్గరకు రాగా నేను చూచి తిని, అహీమేలకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చినని చెప్పగా. ఇక్కడ జరిగిన సన్నివేశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ డోయేగు అనేటువంటి వ్యక్తి సౌలు యొక్క పశువుల కాపర్లకి పెద్ద. ఈ సౌలు పశువుల కాపర్లకి పెద్ద అయినటువంటి డోయేగు ఒకానొక సందర్భంలో అహీమేలెకు అనేటువంటి యాజకుని ఇంటి దగ్గర ఉన్నాడు. ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే సౌలు దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్నటువంటి దావీదు, సౌలు నుంచి ప్రాణహాని ఉన్నదని సౌలు దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్నటువంటి దావీదు వెళుతూ తనకు ఆహారం కోసం అహీమేలెకు అనేటువంటి ప్రవక్త దగ్గరికి దావీదు వెళ్ళాడు. అయితే అక్కడ వెళ్ళిన సందర్భం ఏంటంటే దావీదు కేవలం ఆహారం కోసము ఏదన్నా ఆయుధం ఉంటే ఆయుధాన్ని తీసుకుని వెళ్దామని మాత్రమే అహీమేలెకు దగ్గరికి వెళ్ళాడు. దావీదు అహీమేలెకు ప్రవక్త దగ్గరికి వెళ్ళగానే అహీమేలెకు అడిగాడు, దావీదు గారు నీవు రాజుకు అల్లుడు ఒక్కడివి రావటానికి కారణం ఏంటంటే దావీదు అన్నాడు, నన్ను ఒక సీక్రెట్ ఆపరేషన్ మీద పంపించాడు రాజుగారు, నేను వెళ్ళి ఆ పని పూర్తి చేసుకోవటం కోసం ఒక్కడనే వెళ్తూ ఉన్నాను, నాకు ఏదైనా ఆహారం ఉంటే ఇవ్వంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు ఇచ్చాడు. అలాగే నాకు ఏదైనా ఒక ఆయుధం ఇవ్వంటే గొల్యాతు ఖడ్గాన్ని ఇచ్చాడు. అక్కడ జరిగిందంతే. దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోతున్న విషయం ఈ అహీమేలెకు తెలియదు. కానీ అక్కడ దావీదు అహీమేలెకు దగ్గరికి వచ్చినటువంటి సన్నివేశాన్ని ఈ డోయేగు అనేటువంటి వ్యక్తి చూసి సౌలు దగ్గరికి వెళ్ళి ఏమని చెబుతూ ఉన్నాడంటే, రాజా నీ దగ్గర నుంచి పారిపోయినటువంటి దావీదు నీ దగ్గర నుంచి పారిపోయి నోబులో ఉన్నటువంటి అహీమేలెకు దగ్గరికి వెళ్ళి అహీమేలెకుతో చేతులు కలిపాడు. అహీమేలెకుతో చేతులు కలిపి దావీదును అహీమేలెకు కలిగి నీకు విరోధులుగా నీ పైన కుట్ర చేసేటువంటి ఆలోచనలు చేశారు. అక్కడ
అంతేకాదు దావీదు పక్షాన అహీమెలెకు ప్రవక్త దేవుని దగ్గర విచారణ కూడా చేశాడు. అంత మాత్రమే కాదు, నిన్ను చంపటం కోసం ఒక ఆయుధాన్ని ఇమ్మని దావీదు అహీమెలెకు ప్రవక్తను అడిగితే ఆ ప్రవక్త గొల్లియాతు ఖడ్గాన్ని తీసి దావీదుకి ఇచ్చాడని చెప్పగానే సౌలుకు ఆ యాజకుల పైన కోపం వచ్చింది. ఎందువల్ల కోపం వచ్చింది? అహీమెలెకు దావీదుకి కత్తినివ్వటం సౌలు చూశాడని కోపం వచ్చిందా? లేదండి. సౌలుకు కోపం రావటానికి గల కారణం ఏంటంటే, ఇలాగా అక్కడ జరిగింది ఒకటైతే వేరొక విధంగా మార్చి చెప్పినటువంటి డొయోగు మాటలు విని సౌలు కోపం వచ్చింది. కోపం వచ్చినటువంటి సౌలు ఏం చేశాడంటే, అందులో వాస్తవం ఎంత అబద్ధం ఎంత అనేటువంటిది కూడా ఆలోచించలేనటువంటి పరిస్థితుల్లోని అక్కడ సౌలు దావీదుకు సహాయం చేసినటువంటి ఆ యొక్క అహీమెలెకు ప్రవక్తని పిలిపించాడు అక్కడికి. అంతేకాదు, ఆ నోబులో ఉన్నటువంటి ఆ యొక్క యాజకులందరినీ పిలిపించాడు. పిలిపిస్తే వచ్చారు. అప్పుడు సౌలు అంటూ ఉన్నాడు, దావీదుతో కలిసి మీరు నా మీద విరోధంగా పోగవటానికి మీకు ఎంత ధైర్యము? మీరు నాకు విరోధులై నా పక్షాన నిలవబడ్డారన్న సంగతి నాకు తెలిసినప్పుడు ఇంక నేను మిమ్మల్ని ఎందుకు వదిలేస్తాను? ఈ క్షణమే మీ అందరికీ మరణశిక్ష అని చెప్పి ఆ నోబులో ఉన్నటువంటి యాజకులందరినీ పిలిపించి సౌలు అక్కడ ఉన్నటువంటి సైనికులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఈ యాజకులందరినీ చంపేయండి అని చెప్పి ఆజ్ఞాపిస్తే ఏ సైనికుడు కూడా అక్కడ ఉన్నటువంటి యాజకులను చంపడానికి ముందుకు రాలేదు. ముందుకు రాకపోతే అప్పుడు సౌలు అంటూ ఉన్నాడు, ఏ వ్యక్తి అయితే సౌలుకు చెప్పుడు మాటలు చెప్పాడో అదే డొయోగుతో సౌలు అంటూ ఉన్నాడు, డొయోగు నీవు చంపు ఈ యాజకులను. అంటే డొయోగు ఏం చేశాడంటే కత్తి తీసుకొని ఆ నోబులో ఉన్నటువంటి 85 మంది యాజకుల్ని కత్తితో పొడిచి చంపేశాడు. అంతేకాదు, ఆ డొయోగుకి కసి తీరక వారి కుటుంబాలను కూడా, కుమారులను కుమార్తెలను ఆడవారిని పిల్లలు అనేటువంటి భేదం లేకుండా ఆ నోబులో ఉన్నటువంటి యాజకుల కుటుంబాల్లో ఉన్న వారందరినీ చంపేశాడు. ఎంత భయంకరమైనటువంటి కార్యం చేశాడంటే ఈ డొయోగు యాజకుల కుటుంబాల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఆ యాజకుల కుటుంబాలని నిర్దాక్షిణ్యంగా చంపటానికి పర్మిషన్ ఇచ్చింది సౌలు. దీని అంతటికి కారణం ఏంటంటే చెప్పుడు మాటలను ఆలకించి సౌలు. చెప్పుడు మాటల్ని ఆలకించినటువంటి సౌలు దావీదు మీద అప్పటి వరకు కోపంతో ఉన్నాడు. ఈ డొయోగు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో అతని కోపం మరింతగా రెట్టింపయింది. అసలు దావీదు మీద సౌలు కోపం పెట్టుకోవటానికి గల కారణం ఏంటి? దావీదు ఏమైనా తప్పు చేశాడా సౌలు పట్ల అంటే కాదండి. దానికి కూడా జనులు పలికిన మాటలే కారణం. దావీదు సౌలు పట్ల ఏ తప్పు చేయలా. దావీదు గొల్లియాతుని జయించిన తరువాత దావీదుతో పాటు సౌలు కలిసి ఆ ఊర్లోకి నడిచి వస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీల స్త్రీలు గాన ప్రతిగానాలు చేస్తూ వీరికి ఎదురొచ్చారు. ఎదురొస్తే ఆ స్త్రీలు మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే, సౌలుకు 1000 కొలది స్తుతులు, దావీదుకు 10,000 కొలది స్తుతులు అనేటువంటి మాటను వారు పలికారు. ఈ మాటలు పలికింది ఎవరు? ఊర్లో ఉన్నటువంటి స్త్రీలు. ఇందులో దావీదుకి ఏమన్నా సంబంధం ఉందా అంటే లేదు. కానీ ఎవరో మాట్లాడినటువంటి మాటలను విని సౌలు దావీదు పైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. దావీదు పైన ద్వేషాన్ని పెంచుకున్నటువంటి ఈ సౌలు ఆ ద్వేషముతో ఎప్పుడెప్పుడు దావీదును చంపుదామా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఈ డొయోగు అనేటువంటి వాడు మరికొన్ని చెప్పుడు మాటలు చెప్పితే ఈ దావీదు పైన సౌలుకి మరింతగా కోపం రెట్టింపైంది. అంటే ఒక విధంగా దావీదు పైన ఈ విధంగా సౌలు కోపం పెట్టుకోవటానికి అంత కారణం ఏంటంటే సౌలుకు చెప్పుడు మాటలు వినేటువంటి స్వభావం ఉండటమే. ఇది దావీదు విషయంలోనే ఉందా, ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా అంటే దావీదు విషయంలో మాత్రమే కాదండి. ఇంతకుముందు కూడా సౌలుకి
ఈ స్వభావం ఉంది. దేవుడు సౌలుకి ఒక మాట చెప్పాడు. సౌలుకు చెప్పినటువంటి మాట ఏంటంటే, మనం చదువుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో కనబడతాం మనకి. దేవుడు అన్నాడు, అమాలేకీయుల్ని ఒక్కరిని కూడా ఉండనివ్వకుండా వారందరినీ నువ్వు హతము చేయి సౌలు అని చెప్పి సమూయేలు ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించినప్పుడు, అక్కడ సౌలు ఏం చేస్తాడంటే, సరే అయ్యా నీ మాట ప్రకారమే నేను అమాలేకీయులపైకి వెళ్తాను, యుద్ధం చేస్తాను, యుద్ధం చేసి వారిని అందరినీ హతము చేస్తానని చెప్పి సౌలు అక్కడ సమూయేలు ప్రవక్తకి మాట ఇచ్చాడు. సమూయేలు చెప్పిన మాట ఏంటంటే, ఇది దేవుని మాట, ఇది దేవుని మాట కాబట్టి దేవుని మాటని నీవు మీరటానికి వీల్లేదు. ఆ అమాలేకీయులపైకి యుద్ధంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జనులలో ఏ ఒక్కరిని కూడా నీవు వదిలిపెట్టకుండా, స్త్రీలనే కానీ పురుషులనే కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి గొర్రెలనే కానీ ఎద్దులనే కానీ సమస్త పశువులను నువ్వు నాశనం చేయాలి అని చెప్పి దేవుడు సౌలునకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినప్పుడు ఆ మాటను తీసుకొని సరేనయ్యా నేను అలాగే చేస్తానని చెప్పి సౌలు ఏం చేశాడంటే యుద్ధం చేయటానికి వెళ్ళాడు అమాలేకీయులపైకి. యుద్ధానికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పింది చేశాడు ఆ సౌలు అంటే లేదండి. దేవుడు చెప్పింది చేయకుండా సౌలు ఎవరు చెప్పింది చేశాడంటే ప్రజలు చెప్పింది చేశాడు. సౌలు జీవితాన్ని ఆదాము జీవితాన్ని మనం పోల్చుకుంటే వీరిద్దరూ ప్రవర్తించేటువంటి ఆ యొక్క విధానం అనేటువంటిది రెండు ఒకలాగే కనబడతాయండి. దేవుడు కూడా అవ్వని ఆదాముని సృజించిన తర్వాత వారితో ఒక మాట చెప్పాడు, మీరు ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు ఫలాన్ని తినండి కానీ మీరు చావకుండానట్లు మంచి చెడులు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని తినొద్దన్నాడు. దేవుడు ఆ రోజు ఆదాముకి మాట చెప్పాడు, అలాగే దేవుడు ఇక్కడ సౌలుకు కూడా మాట చెప్పాడు. మీరు ఇలా చెయ్యండి అని చెప్పి దేవుడు సౌలుకు చెప్పాడు, ఆదాముకి చెప్పాడు. కానీ వీరిద్దరి జీవితాల్లో జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, ఆదాము అలాగే సౌలు కూడా దేవుడు చెప్పినటువంటి మాటని పక్కన పెట్టేశారు. దాని అంతటికి కారణం ఏమిటనేటువంటిది మనం ఆలోచన చేస్తే చెప్పుడు మాటలకి వీరు అవకాశం ఇచ్చేశారు. అక్కడ దేవుడు తినొద్దన్నటువంటి పండును ఆదాము తినటానికి గల కారణం ఏంటంటే చెప్పుడు మాట. ఇక్కడ దేవుడు కూడా సౌలుతో నీవు అమాలేకులపైకి యుద్ధానికి వెళ్ళి ఆ అమాలేకులందరినీ హతము చేయమని చెప్పి దేవుడు చెప్పినటువంటి మాటని సౌలు మేరటానికి గల కారణం ఏంటంటే చెప్పుడు మాటలే. చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13 తర్వాత అతడు సౌలు వద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితననగా, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని మేము నిర్మూలన చేసిమనగా. దేవుడు సౌలుకు ఒక మాట చెప్పాడు. చెప్పిన తర్వాత సౌలు వెళ్ళాడు, మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత సౌలుకి సమూయేలు ఎదురైనప్పుడు సౌలు ఏమంటూ ఉన్నాడంటే, యెహోవా వలన ఆశీర్వాదం కలుగును గాక నీకు దైవజనుడా, యెహోవా చెప్పిన మాట నేను చేశానని అంటూ ఉన్నాడు. ఇక్కడ సౌలు ఏం చేశాడంట? యెహోవా చెప్పిన మాట నేను చేశానని చెప్పి సౌలు సమూయేలుతో ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటే అప్పుడు సమూయేలు అంటున్నాడు, అవునా యెహోవా చెప్పింది నువ్వు చేసావా? యెహోవా చెప్పింది నువ్వు చేసినట్లయితే మరి వినబడుచున్నటువంటి ఆ యొక్క ఎడ్ల రంకెలేంటి, గొర్రెల అరుపులేంటి అని చెప్పి అక్కడ సమూయేలు సౌలుతో మాట్లాడుతుంటే సౌలు ఏమంటూ ఉన్నాడు తెలుసా? చదవండి. అందుకు సౌలు, నీ దేవుడే అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని
తీసుకొని వచ్చారు. సౌలు ఏమంటూ ఉన్నాడంటే, నేను తీసుకొచ్చాను అని అనట్లా, అమాలీకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొచ్చారు. సేమ్ ఇదే సన్నివేశము అవ్వ ఆదాముల యొక్క జీవితంలో కూడా జరిగిందండి. దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి, ఆదామా, నేను తినొద్దన్న పండు నువ్వు ఎందుకు తిన్నావు అని చెప్పి అడిగితే ఆదాం ఏమన్నాడు? అవును ప్రభువా, ఏదో తప్పు అయిపోయింది, తినేశాను, నన్ను క్షమించాను అనట్లా. ఆదాం ఏం చేస్తున్నాడంటే అవ్వ మీద నేరం మోపుతున్నాడు. అబ్బబ్బే నేను తినలా, ఇదిగో అవ్వ నాకు ఇస్తే దాన్ని తీసుకొని నేను తిన్నాను. అవ్వను అడిగితే అబ్బబ్బే నేను తినలా, ఇదిగో సర్పం నన్ను మోసపుచ్చింది అందుకే నేను తిన్నా. అదే స్వభావం ఇక్కడ సౌలులో కూడా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. సౌలును సమూయేలు అడిగితే సమూయేలు ఏమంటున్నాడంటే, నేను తీసుకురాలా వాటిని. ఇశ్రాయేలీయుల ప్రజలు నీ దేవునికి, ఎవరు దేవుడు అంట? సౌలుకు దేవుడు కదా, సౌలుకు దేవుడు కదా అండి, సమూయేలు దేవుడు అంట. ఇక్కడ ఆ మాట స్పష్టంగా పరిశీలన చేయండి. ఏమంటూ ఉన్నాడు? అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి నీ దేవుడైన యెహోవాకి. మరి సౌలు దేవుడు ఎవరు? మనిషి యొక్క విధానం అనేటువంటిది ఎలా మారిపోతూ ఉందో చూడండి. బహుశా సౌలు అన్న మాట వాస్తవమే, ఎందుకంటే యెహోవా దేవుడు తన దేవుడు అని సౌలు గనక భావించినట్లయితే అక్కడ ప్రజల మాట కంటే ఎక్కువ ప్రాధాన్యత దేవునికి ఇచ్చేవాడు. ఇక్కడ సౌలు ఏం చేశాడు? యెహోవా దేవుడిని బహుశా తన దేవుడిగా భావించుకోలేదేమో తన మనసులో, అందుకే దేవుని మాట కంటే ప్రజల మాటకి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చాడు. అందుకే ఇక్కడ ఆయన మాటలో కూడా వస్తూ ఉంది, నీ దేవుడైన యెహోవాకి అని అంటూ ఉన్నాడు సమూయేలుతో. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ సౌలు అంటూ ఉన్నాడు, అవి నేను తీసుకొని రాలా, అమాలేకుల యొద్ద నుంచి జనులు వీటిని తీసుకొని వచ్చారని అంటూ ఉన్నాడు. జనులు తీసుకొని వచ్చారా, సౌలు తీసుకొని వచ్చాడా? ఒక మాటను మనం చూద్దాం. చూడండి, 9వ వచనం చదువుకుందాం. 15వ అధ్యాయం 9వ వచనం. సౌలును జనులను కూడి అగాగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లల మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుండి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసిరి. ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? సౌలును జనులను కూడి, వీరిద్దరూ ఏకమై, జనులతో పాటు రాజు కూడా ఏకమై ఈ కార్యాన్ని అక్కడ చేసినట్లుగా మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కానీ అక్కడ సౌలు చెప్పేటువంటి సమాధానం ఏంటి? జనులు వీటిని తీసుకొని వచ్చారంటే నేనే తప్పు చేయలేదు అని సౌలు అంటూ ఉన్నాడు. అప్పుడు సమూయేలు అన్నాడు సౌలు మాటలని ఇక నీవు నా మాట్లాడటానికి వీల్లేదు, ఆపే మాటలు. 16వ వచనంలో అంటూ ఉంటాడండి, ఇక నీవు మాట్లాడటానికి వీల్లేదు, ఆపే. ఇప్పటికీ కూడా నీవు నిజాన్ని ఒప్పుకోవటానికి ఇష్టపడట్లా. జనులతో కూడి నీవు ఈ పని చేసి, జనుల మాటలు ఆలకించి నీవు ఈ పని చేసి దేవుడు చెప్పిన మాటని పక్కన పెట్టేశావు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఒక మాటని మనం ఆలోచన చేస్తే, ఒక మనిషి ఎప్పుడైతే చెప్పుడు మాటలకి అవకాశం ఇస్తాడో, ఆ చెప్పుడు మాటలకి అవకాశం ఇచ్చినటువంటి మనిషి దేవుని మాటని పక్కన పెట్టేస్తాడు అనటానికి ఇక్కడ ఆదాము జీవితము అలాగే సౌలు జీవితం మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. చెప్పుడు మాటలు ఎంత భయంకరమైనటువంటివి అంటే, నీ దగ్గర ఉన్నటువంటి మాట అది దేవుని మాట అయినా కానీ దాన్ని తీసి పక్కన పెట్టేసే విధంగా నీ జీవితంలో పనిచేస్తుంది. కారణం ఏంటంటే, లోకంలో ఒక మాట ఉంటుంది, నిజం ఎలాంటిదంట? చేదుగా ఉంటుందంట, అబద్ధం తీయగా ఉంటుందంట. మనిషి తీపి తినటానికి ఇష్టపడతాడా, చేదు తినటానికి ఇష్టపడతాడా? తీపి తినటానికి ఇష్టపడతాడండి. అలాగే దేవుని మాట కూడా మనిషి యొక్క జీవితంలో కొన్ని సందర్భాల్లో అలా చేదుగానే ఉంటుంది. కానీ చెప్పుడు మాటలు తీపిగా ఉంటాయంట. లోకంలో ఉన్న మాటే కాదు, ఇది బైబిల్లో ఉన్నటువంటి మాట కూడా. చూడండి, బైబిల్లో ఏమని రాయబడి ఉందో. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడి ఉందో ఒక మాట చూడండి. ఉదాహరణకి, కొండెగాని మాటలు
రుచిగల భోజ్యములు. అంటే చెప్పుడు మాటలు అనేటువంటివి ఎలాంటివి అంట? రుచిగల భోజన పదార్థాలు లాంటివి అంట. ఉదాహరణకు మనం చెప్పుకుంటే ఒక వైట్ రైస్ పక్కన పెట్టి, బిర్యానీ పక్కన పెట్టి, వీటిలో రుచిగల భోజన పదార్థాలు ఏమంటే మనం ఏమంటాం? బిర్యానీయే అంటాం. అలాగే కొన్ని కాని మాటలు కూడా, అంటే చెప్పుడు మాటలు కూడా రుచిగల భోజన పదార్థాలు లాంటివి అంటాం. అవి ఎంత రుచి కలిగినట్టు అంటే, ఇదిగో వైట్ రైస్ వేసుకో అన్నా కానీ అబ్బాయి నాకు అది వద్దు, అది పక్కన పెట్టి నాకు ఇదే కావాలన్నట్లుగా అనిపిస్తుంది అంట. అలాగే మనిషి యొక్క జీవితంలో కూడా చెప్పుడు మాటల యొక్క ప్రభావం అనేటువంటిది ఎలాగా పనిచేస్తాయంటే, దేవుని మాటను కూడా పక్కన పెట్టేసే అంత విధముగా అది పనిచేస్తుంది అంట. సౌలు జీవితంలో జరిగింది అది. దేవుడు అన్నాడు, అమాలేకుల్లో ఒక్కరు కూడా మిగలటానికి వీల్లేదు, అందరినీ హతము చేసేయంటే సౌలు ఏం చేశాడంటే, జనులు చెప్పిన మాట విని రాజును బ్రతకనిచ్చారు, అగాగు అనేటువంటి రాజును. అంతేకాదు జనులు మరొక సలహా ఇచ్చారు రాజుకి, రాజా ఇప్పుడు మనం యుద్ధం గెలిచి వెళ్ళిన తర్వాత దేవునికి బలి అర్పించాలి కదా, నైవేద్యం ఇవ్వాలి కదా, కాబట్టి మరలా దేవునికి బలి అర్పించడానికి, నైవేద్యాలు ఇవ్వటానికి మరలా మంచి మంచి శ్రేష్టమైన ఆ యొక్క పశువులన్నిటిని మనం ఎక్కడ సమకూర్చుకుంటాం? ఈ దేశంలో మంచి మంచి పశువులు ఉన్నాయి కాబట్టి వీటిని మనం పట్టుకొని వెళ్ళి మన దేశంలోనికి తీసుకుని వెళ్ళినట్లయితే మన దేవునికి మనం బలి అర్పటానికి బాగుంటుందని చెప్పి జనులు చెబితే, బాగానే ఉంది ఈ మాట కూడా, నాకు ఖర్చు తక్కువయ్యే పనులు, నాకు ఖర్చు తక్కువయ్యేటువంటి సలహాలు నా జనులు నాకు ఇస్తున్నారు అన్నట్లుగా సౌలుకి అనిపించి సరే అన్నాడు. అక్కడ రాజు అలాగే జనులు కలిసి ఏకమయ్యారు. ఏకమయ్యి ఈ కార్యాన్ని చేసిన తర్వాత అక్కడ సమూయేలు వచ్చి సౌలుతో మాట్లాడుతూ ఉంటే సౌలు అంటూ ఉన్నాడు, యెహోవా చెప్పిన పని నేను చేశాను అన్నాడు. అప్పుడు సమూయేలు అంటూ ఉన్నాడు, యెహోవా చెప్పిన పని నీవు చేస్తే మరి ఎనబడుచున్నటువంటి ఒక గొర్రెల రంకెలేంటి, ఎడ్ల అరుపులేంటి అని చెప్పి మాట్లాడినప్పుడు, అవి నీ ప్రజలు తీసుకొని వచ్చారయ్యా, నేను తీసుకురాలా, నీ దేవుని కోసం తీసుకొని వచ్చారయ్యా, నాకు కాదు అంటున్నాడు సౌలు. సౌలు కోపం వచ్చాక, నువ్వు మాట్లాడొద్దు, నోరు మూసే, చేయాల్సిందంతా చేసి ఇంకా బొంకటానికి నీకు సిగ్గు లేదు అని చెప్పి, దేవుడు నీవు చేసినటువంటి పనిని బట్టి నీ రాజ్యాన్ని నీ వద్ద నుంచి తీసివేశాడని చెప్పి కొన్ని మాటలు మాట్లాడినప్పుడు అప్పుడు పశ్చాత్తాపడి అప్పుడు నిజాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు సౌలు. ఏమని ఒప్పుకుంటూ ఉన్నాడు తెలుసా? 24 వచనం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24 వచనం ఏమంటూ ఉన్నాడు చూడండి. సౌలు, జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటే ఎక్కడ ఒప్పుకుంటూ ఉన్నాడు నిజం సౌలు. అయ్యా నిజమేనయ్యా, పాపం చేశానయ్యా నిజమే, కానీ నేను అది నా అంతట నేను చేయలేదు, జనులకు జడిసి జనుల మాట విని నేను పాపం చేశాను, జనుల మాట విని నీ మాటను పక్కన పెట్టాను, జనుల మాట విని యెహోవా మాటను నేను పక్కన పెట్టాను నేను ఎక్కడంటూ ఉన్నాడు సౌలు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, చెప్పుడు మాటలు అనేటువంటివి మనిషి యొక్క జీవితంలో ఎంతటి ప్రభావాన్ని చూపించినటువంటిది మనం ఆలోచన చేస్తే ఒక విధంగా సౌలు పతనానికి చెప్పుడు మాటలే కారణం కావచ్చు. ఎందుకంటే ఇదే చెప్పుడు మాటల వల్ల దేవుని మాటను పక్కన పెట్టేశాడు. ఇదే చెప్పుడు మాటల వల్ల బలమైనటువంటి దావీదును కూడా తన దగ్గర నుంచి దూరం చేసుకున్నాడు. సౌలుకి ఒక లక్షణం ఉన్నదండి, ఏంటంటే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట, సౌలు తన జీవిత కాలంలో యుద్ధం చేసిన వారు అందరినీ పరిశీలించి ఆ యుద్ధాలలో ఎవరైతే సౌలుకు బలంగా కనబడ్డారో వారందరినీ సౌలు పక్షాన చేర్చుకున్నాడంట. సమూయేలు మొదటి గ్రంథంలోని 14వ అధ్యాయం 52వ వచనంలో కనబడుతుంది. సౌలు తాను బ్రతికిన దినాలన్నీ పరిశీలన చేసి ఆ జనాల్లోని బలాఢ్యులైనటువంటి వారందరినీ తన పక్షాన చేర్చుకున్నాడంట. కానీ సౌలు దగ్గర ఎంతమంది బలాఢ్యులు ఉన్నా గొల్లియాతు ఒక్కడిని చూసి 40 దినాలు భయపడి వణికారు. అంతమంది బలాఢ్యులు 40 దినాలు గొల్లియాతును చూసి పారిపోయారు ఈ బలాఢ్యులందరూ. కానీ గొల్లియాతును చూసి ముందుకు వచ్చినటువంటి ధైర్యం కలిగిన వాడు ఎవరంటే ఒక దావీదు. అంతమందిని తన పక్షాన్ని ఉంచుకున్నటువంటి సౌలు
ఎంత బలమైనటువంటి దావీదును దూరం చేసుకోవటానికి గల కారణం ఏంటంటే కేవలం చెప్పుడు మాటలు. బలవంతుడంటే దావీదు సామాన్యమైనటువంటి బలవంతుడా? కాదండి. దావీదును గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే దావీదు ఎంతటి బలవంతుడంటే సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటుంది, సింహపు గుండె వంటి గుండె గలవారు కూడా దావీదును చూస్తే భయపడతారంట, అంత బలవంతుడంట. సింహము గుండె కంటే బలమైన గుండె అంట దావీదుది. మరొక చోట రాయబడినటువంటి మాట ఏంటంటే దావీదు ఒకానొక సమయంలో యుద్ధం చేస్తూ సొమ్మసిల్లిపోతే జనులు అంటారు, రాజా నీవు ఇశ్రాయేలీయులకు దీపం వంటి వాడు, మాలో 10,000 మంది కూలిపోయినా పర్వాలేదు కానీ నీ ఒక్కడో మాత్రం బాగుంటే చాలు, నువ్వు పడిపోవటానికి వీలు లేదంటారు. ఎంతటి బలవంతుడంటే దావీదు చాలా బలమైన వాడండి. బలవంతులందరినీ తన పక్షాన చేర్చుకున్నటువంటి సౌలు వారందరికంటే మించినటువంటి బలవంతుడిని సౌలు కోల్పోవటానికి గల కారణం ఏంటి? చెప్పుడు మాటలే. బహుశా ఆ ఫిలిస్తీయులు సౌలు పైకి యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు ఉండుంటే వారి చేతులు ఘోర పరాజయాన్ని పొందుండేవాడు కాదేమో. కానీ అక్కడ సౌలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన ఆఖరి క్షణాల్లో దావీదు లేడు అక్కడ. సౌలు ఘోరంగా పరాజయమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కారణం ఏంటంటే చెప్పుడు మాటలను బట్టి సౌలు దావీదును ద్వేషించడం. మొదటగా మనం చదువుకున్నటువంటి మాట, దాసును గూర్చి అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా కనబడతారు. దావీదును ఒక దుష్టునిగా భావించాడు సౌలు. తన క్షేమాన్ని కోరేటువంటి దావీదును సౌలు ఎలా భావించాడంటే దుష్టునిగా భావించాడు. దావీదు ఒకానొక సందర్భంలో ఏమంటున్నాడో తెలుసా రాజుతోని, రాజా నీ దాసుని మాటలు విను, నీవు నా మీద పడాలని చెప్పి దేవుడు కనుక నిన్ను ప్రేరేపిస్తే నేను నీ ముందుకు వచ్చి లొంగిపోతాను, నన్ను చంపే. కానీ నీవు ఎవరో చెప్పిన మాటలు విని నన్ను తరముద్దు రాజా అంటాడు. సమూయేలు 1వ గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనంలో అంటూ ఉంటాడు ఈ మాటలు దావీదు. నిన్ను గనక నన్ను చంపమని దేవుడు ప్రేరేపిస్తే చంపే, నేను కూడా నీకు లొంగిపోతాను. కానీ నువ్వు చెప్పుడు మాటలు విని మాత్రం నన్ను తరముద్దు రాజా అని చెప్పి దావీదు ఆ సౌలును బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారు, చూడండి, చెప్పుడు మాటలు దావీదు సౌలుకు దూరంగా ఉండటానికి అక్కడ కారణమైంది. అంత బలమైనటువంటి యోధుడిని కోల్పోవటానికి కారణమైంది. అంత మేలు చేసినటువంటి దావీదును సౌలు దుష్టుడిగా భావించడానికి కారణమైంది. దీని అంతటి కారణం ఏంటంటే సౌలు జీవితంలో చెప్పుడు మాట. ఆదాము కూడా అంతే, హవ్వ కూడా అంతే. దేవుడు చెప్పాడు, మీరు ఈ పండు తింటే చచ్చిపోతారు, తినొద్దు అన్నాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే సర్పం వచ్చి చెప్పటం ప్రారంభించింది, మీరు చావనే చావరు, ఈ పండు తిన్నదేనా, మీరు దేవతల వలె ఉంటారు అని చెప్పి అక్కడ హవ్వకి సర్పం చెప్పినటువంటి మాటలు హవ్వ జీవితంలో ఎంతో బలంగా పనిచేసినాయి. ఈరోజు మన జీవితంలో కూడా అంతేనండి. ఉదాహరణకి మన చీరాల్లోని బిర్యానీ చాలా బాగుంటుంది కొన్ని చోట్ల. కానీ కొంతమంది అంటారు హైదరాబాద్లోని పలానా ప్యారడైస్ బిర్యానీ బాగుంటుంది తెలుసా, విజయవాడలోని పలానా ప్యారడైస్ బిర్యానీ బాగుంటుంది తెలుసా అంటే, అవునా చీరాల్లో కదా అయితే వెళ్ళి అక్కడికే తినాలనుకుంటారు. రీసెంట్గానే మేము తిన్నామండి విజయవాడ వెళ్ళి, టీవీలో యాడ్ కూడా వస్తుంది ప్యారడైస్ బిర్యానీ, ఎంతో బాగుంటుందని వెళ్ళి తింటే బిల్లు కూడా ఎదిరిపోయింది. 480 ఎంత వేసాడు బిల్లు ఒక బిర్యానీ. అది గట్టిగా తింటే ఒక మనిషికి సరిపోలా. మా అన్నయ్య నేను రాజు నేను వెళ్ళాం, ఒక మనిషికి సరిపోలా. అంటే చెప్పుడు మాటలు ఎలా ఉంటాయంటే మన ముందు రుచి అయినది ఉన్నా కానీ అది కూడా చూడాలి. ఇక్కడ హవ్వ ఆదాముల ముందు కూడా జరిగింది అదేనండి. దేవుడు అన్నాడు, ఈ తోటలోనున్న వృక్ష ఫలాలన్నీ మీరు తినండి. అంటే సుమారు 1000 చెట్లు ఉన్నాయి అనుకుందాం ఏదైనా తోటలో, ఉదాహరణకు అంటున్నా. 1000 చెట్లలో దేవుడు తినొద్దన్నవన్నీ 1000 చెట్ల, ఒక చెట్టేనండి, ఒక చెట్టుయే తినొద్దన్నాడు దేవుడు. మిగతా 999 చెట్లు తినమన్నాడు. కానీ వీరు అలాగే తింటూ వస్తూ ఉన్నారు, మిగతా 999 చెట్లు ఫలాలు తింటూ వస్తూ ఉన్నారు. కానీ అక్కడ సర్పం వచ్చి ఏం చెప్పింది, ఈ 999 చెట్లలో ఏమీ లేదు, కానీ ఇదిగో మిమ్మల్ని దేవుడు తినొద్దని చెప్పాడే ఆ చెట్టులోనే అసలు ఉంది.
మీరు అది తింటే దేవతలు అయిపోతారు, మీ కళ్ళు తెరవబడతాయి అని చెప్పి సర్పం చెప్పినప్పుడు ఆ చెప్పుడు మాటలు ఎలా అనిపించినాయి? అప్పుడు వరకు అసహ్యంగా కనిపించినటువంటి ఆ చెట్టు ఫలాలు ఆ సర్పం ఎప్పుడైతే అబద్ధం ఆడిందో చూపునకు రమ్యమైనవిగాను కనులకు ఇంపైనగా కనబడ్డాయంట. అప్పుడు వరకు అసహ్యంగా కనబడినటువంటి యొక్క మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాలు చెప్పుడు మాటలకి ఎప్పుడైతే హవ్వ అవకాశం ఇచ్చిందో అవి చూపునకు రమ్యమైనవిగా కనులకు ఇంపైనవిగా కనబడి ఇంకా ఆగిందా? ఏమాత్రం ఆగల, వెళ్ళి పట్టుకుంది, టక్కమని తెంపింది, తినేసింది, తన భర్తకి ఇచ్చేసింది. తన భర్త కూడా తినేసాడు. దేవుడు వచ్చి అడిగాడు, ఎందుకు తిన్నారు మీరు ఇదంటే, అబ్బెబ్బే నేను తిల్లా, నా భార్య ఇచ్చింది అన్నాడు. నువ్వెందుకు తిన్నావంటే, నేను తిల్లా, ఇదిగో నన్ను సర్పం మోసపుచ్చేసింది, అందుకే నేను తినేసాను. అక్కడ సౌలు ఎలాగైతే బొంకటం ప్రారంభించాడు, ఇక్కడ హవ్వ ఆదాము కూడా అలాగే బొంకటం ప్రారంభిస్తూ ఉన్నారు. చెప్పుడు మాటల ప్రభావం దేవుని మహిమ వారు కోల్పోయేటట్లుగా చేసింది. చెప్పుడు మాటల ప్రభావం ఏదేను తోటలో నుంచి వారు తడంబడేటట్లు చేసింది. చెప్పుడు మాటల ప్రభావం దేవునికి వీరికి మధ్య ఉన్నటువంటి ఒక సంబంధాన్ని దూరం చేసింది. సౌలు జీవితంలో కూడా అంతే. సౌలు జీవితంలో చెప్పుడు మాటల యొక్క ప్రభావం దేవునికి సౌలుకు మధ్య విరోధాన్ని తీసుకొని వచ్చింది. అంతేకాదు, సమూయేలు ప్రవక్త సౌలు చేసిన పనికి చనిపోయేదాకా మరలా సౌలు ముఖం చూడాల. నీవు దేవుని మాటని నా మాటని పక్కన పెట్టి చెప్పుడు మాటలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చావు, కానీ ఇక నేను మరలా తిరిగి నీ ముఖాన్ని చూడను అన్నాడు. చూడలేదంతే, చనిపోయేదాకా కూడా. తన జీవితం అంతా చెప్పుడు మాటలకి అవకాశం ఇస్తూ సౌలు ఏం చేసుకున్నాడంటే దేవుని ఆత్మను దూరం చేసుకొని దురాత్మను తనలోనికి రప్పించుకున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు పరిశీలన చేద్దాం. సమయం చాలా అయిపోయింది కదా. దేవుని చిత్తం అయితే వచ్చే వారం కూడా ఇదే సబ్జెక్ట్ని గురించి చెప్పుకుందాం. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. మనిషి యొక్క జీవితంలో చెప్పుడు మాటల యొక్క ప్రభావం ఎంత భయంకరమైనటువంటి స్థితికి తీసుకువెళ్తుంది అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, చెప్పుడు మాటలు చెప్పే వ్యక్తి విషయం పక్కన పెడితే మనల్ని మనం వాటిని వినకుండా ఎంతవరకు మనం కాపాడుకోగలుగుతామో మన జీవితంలో మనం దేవునికి అంత దగ్గరగా ఉండటానికి వీలవుతుంది. పొరపాటున ఆ మాటలు వినటానికి ఆలకించడానికి మనం గనక సిద్ధపడితే బహుశా ఆదాము హవ్వ దేవుని మాటలను ఆ చెప్పుడు మాటలకు ప్రాధాన్యత ఇచ్చి దూరం చేసుకున్నట్లుగా సౌలు దేవుని మాటలను ఆ చెప్పుడు మాటలకు ప్రాధాన్యత ఇచ్చి దూరం చేసుకున్నట్లుగా మనము కూడా మన కుటుంబ జీవితాల్లోని అటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, మనల్ని శపిస్తూ ఉన్నారని చెప్పి ఎవరన్నా మనల్ని గూర్చి చెబితే అది నమ్మొద్దంటూ ఉన్నాడు. నీ కళ్ళతో నీవు చూస్తే, నీ చెవులతో నీ వింటే అది నమ్మాలిగా తప్ప ఒకరు చెప్పిన మాట అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో దానిని ఆలోచించకుండా మనం ముందుకు వెళితే, అక్కడ ఆలోచించకుండా ముందుకెళ్ళినటువంటి సౌలు 85 మంది ప్రవక్తలను చంపేశాడు నిర్దాక్షిణ్యంగా. 85 మంది ప్రవక్తలను ఏమాత్రం ఆలోచన చేయకుండా నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. 85 మంది ప్రవక్తలను మాత్రమే కాదు, వారి కుటుంబాలను కూడా నిర్దాక్షిణ్యంగా చంపటానికి కారకుడయ్యాడు సౌలు. డోయోగ్ అనేటువంటి వాడు చంపేశాడు. నిరపరాధుల రక్తాన్ని చిందించారు అక్కడ. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఈరోజు మన కుటుంబ జీవితాల్లో కూడా ఆ చెప్పుడు మాటల ప్రభావం అనేటువంటిది ఇంత భయంకరమైనటువంటి కార్యాలు చేయటానికి పనిచేస్తూ ఉంటాం. కాబట్టి దైవిక విధానమైనటువంటి ఆ వాక్యంలో మనం దానికి అవకాశాన్ని ఇవ్వకూడదండి. వాక్యం ఏమని చెబుతుందంటే, లేవికాండము 19వ అధ్యాయం 16వ వచనంలోని, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటా తిరగకూడదు అని రాయబడము. ప్రభునందు ప్రియమైన వారులారా, కొండలు వినేటువంటిది దేవునికి నచ్చని స్వభావం అనేటువంటిది ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాటలను బట్టి మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కారణం ఏంటంటే, వాటికి మనం వినేటువంటి అవకాశం ఇస్తే దేవుని మాట మనకు దూరం అయిపోద్ది, దేవుని యొక్క మహిమ మనకు దూరం అయిపోద్ది.
వాటికి అవకాశం ఇచ్చేటువంటి వారుగా మనం ఉండకూడదని చెప్పి ఆశిస్తూ ఈ కొద్ది వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.